గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అనేక కార్యక్రమాలను గ్రామంలో చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజాపాలిక ప్రణాళిక ప్రకారం 99 రోజుల ప్రణాళిక ప్రకారం ఈరోజు చిన్నకోడూరు గ్రామం ఉన్న ట్యాంకులన్నీ శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, దయచేసి మీరందరూ కూడా మీకు సరిపోయిన తర్వాత వాటర్కి నల్ల బిగించండి, నీళ్ళను వృధా చేయకండి. నీళ్ళు ఇబ్బంది పడకుండా అందరికీ నేను అది అందిస్తున్నా కాబట్టి దయచేసి మీరు మాత్రం ఆ నీళ్ళను మంచిగా వాడుకోండి. అదేవిధంగా ఈ 99 ప్రణాళిక ప్రకారం ఈరోజు అన్ని ట్యాంకులను కూడా శుభ్రం చేయడం జరిగింది. ఊరిని కూడా మా యొక్క సిబ్బందితో ప్రతి ఒక్క మోడీలు కానీ అవన్నీ శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా మండలాఫీసులు కానీ అన్నింటినీ శుభ్రం చేయడం, గ్రామ పంచాయతీ కూడా శుభ్రం చేయడం జరిగింది. కాబట్టి రోజు వచ్చే ప్రణాళిక ప్రకారం కూడా ఏ రోజు 6 తారీఖు నుంచి 15 తారీఖు వరకు ఉన్న ఈ 99 ప్రణాళిక ప్రకారం ఏ రోజు ఏం చేయాలని ఇచ్చిన ప్రణాళిక ప్రకారం గవర్నమెంట్ ప్రకారం మేము ప్రతిరోజు కూడా ఈ డేట్ ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బందితో సహా మా యొక్క గ్రామ డెవలప్ గురించి మేము అదేవిధంగా ముందుకు పోతున్నాం. అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం.